నమస్తే అండి, నేను రజాక్. పాకిస్తాన్కి భారత్తో యుద్ధం వద్దు అంటూ కొన్ని దేశాలు చెప్తా ఉంటే కొన్ని దేశాలు మాత్రం పక్కాగా నువ్వు యుద్ధం చేయాల్సిందే, నీకోసం నేను ఆయుధాలు కూడా సరఫరా చేస్తానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్కి ఇప్పుడు అండగా చైనా దేశం అయితే రంగంలో దిగింది. అత్యధిక ఆయుధాలని ఈ రోజున పాకిస్తాన్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, సరఫరా చేయడం జరుగుతుంది. భారతదేశం దాడి చేస్తే తలపడేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది, కానీ చైనా తయారీ ఆయుధాలపై అధికంగా ఆధారపడుతోంది. ఇటీవల పహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో దేశంలోని త్రివిధ దళాలు, భూ సైన్యం, నౌకా సైన్యం, నౌకాదళం, వైమానిక దళం పూర్తి స్థాయిలో అప్రమత్తం అనేది జరిగింది. మనోళ్ళంతా కూడా సంసిద్ధులై ఉన్నారు ఇప్పుడు పాకిస్తాన్ ని ఊచకోత కోయడానికి. సో భారత్ ఎప్పుడెప్పుడు ప్రతిదాడి చేస్తుందన్న భయంలో పాకిస్తాన్ గత 10 రోజుల నుంచి చస్తా బ్రతుకుతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో భారత్ దాడి చేస్తే తాము కూడా ప్రతిదాడికి సిద్ధమవుతామని పాకిస్తాన్ చెబుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దుల్లో JF-17 ఫైటర్ జెట్లను మోహరించింది. వీటిలో ప్రధానంగా సర్గోదా, మౌరీపూర్ వంటి ఎయిర్ బేస్లలో ఉంచినట్టు తెలుస్తోంది. గతంలో ఈ స్థావరాల్లో అమెరికన్ కి సంబంధించినటువంటి F-16 యుద్ధ విమానాలను ఉంచింది పాకిస్తాన్. ఇప్పుడు వాటిని గాద్వార్ సమీపంలోని పస్ని ఎయిర్ బేస్ కు తరలించింది. దీనికి కారణం భారతదేశం దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక S-400 వాయు రక్షణ వ్యవస్థ. ఈ F-16లకు ముప్పు కలిగే అవకాశం ఉందనే భయంతో ఆ కారణంగా ఇప్పుడు F-16లను బదులుగా చైనా రూపొందించినటువంటి JF-17 యుద్ధ విమానాలని ఈ బోర్డర్లో S-14 దగ్గర ఆ సరౌండింగ్స్ లో ఇది వాడుకోవడం అయితే జరుగుతుంది. భారతదేశంతో యుద్ధం జరిగితే పాకిస్తాన్ ప్రధానంగా చైనా తయారీ ఆయుధాలపైన ఆధారపడబోతోంది. ఇప్పటికే పాక్ వైమానిక దళంలో గణనీయంగా చైనా ఆయుధాలు ఉన్నాయి. ముఖ్యంగా JF-17 థండర్ ఫైటర్ జెట్ విమానాన్ని పాకిస్తాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసుకున్నాయి. ఇది భారత రఫేల్ కు ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేసుకుంది. అంతేకాక F-7 PG స్కెబోల్ట్ అనే MiG-21 తరహా చైనా విమానాలను కూడా అందుకుంది. అలాగే శిక్షణ కోసం K-8 కారాకోరం విమానాలని ఇది వాడుకోవడం జరుగుతుంది. ఇక డ్రోన్ల విషయంలో పాకిస్తాన్ వచ్చేసి చైనా తయారీ వింగ్లూంగ్ 2 CH-4 UAVలను కూడా వాడుతోంది. అలాగే JF-17లకు సంబంధించినటువంటి SD-10 కూడా యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా చైనా తయారు చేసినటువంటి CM-400 AKG యాంటీ షిప్ మిసైల్ ని, సో అదేవిధంగా క్రూయిజ్ 802 AK క్రూయిజ్ మిసైల్ లాంటి ఆయుధాలను కూడా JF-17 ఫ్లీట్ లో అయితే ఉంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా JF-17 కి సంబంధించి SD-10 PL-12 వంటి మధ్యస్థ గాలి నుండి గాలి క్షిపణులు, అంటే వాయులు ఆకాశం నుంచి ఆకాశంలోని పేల్చే క్షిపణులు, PL-5, PL-8, PL-9C వంటి స్వల్ప శ్రేణి క్షిపణులు కూడా పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు ఉన్నాయని చెప్పాల్సిందే. ఇవన్నీ కూడా చైనా నుంచి తెచ్చుకొని పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలా ఒక్కొక్క ఆయుధాన్ని సమకూర్చుకుంటుంది చైనా దగ్గర నుంచి పాకిస్తాన్.